పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతులబ్బు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతులబ్బు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా వినుడు భారతీయ వీరసుతుడా వినుడు వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా. Happiness is born out of total love. The truth, sacrifice, peace and forbearance, we acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat. విద్యార్థులారా, Students, ప్రేమ అను పదము తెలియని మానవుడు లేడు. there is no human who doesn't know this word, love. విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది. The entire universe is contained in this love. ప్రేమకు ప్రేమయే సాటి. Love is equal to love only. దీనిని వర్ణించుటకు భాష లేదు. No language can describe it in full. ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు. Even if one makes an attempt to describe, he would not find కనుకనే vocabulary. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ. Therefore, love is beyond the comprehension of the mind and the description by word. అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు. Narada said, love is indefinable. ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు? This love which is transcendental beyond the mind and the word, how do you expect a common man to understand and experience, express this love? ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది. This love is expressed, manifest in the divine. ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది. It is like a compass. ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది. The compass, wherever you may keep, it always directs itself towards అదే north. విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది. Therefore, the eternal truthful love is always directed towards God. ఇంటియే కాదు, ఇది Not only this. ఆల్జీబ్రా నంబర్ వంటిది. It is like an algebra number. ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ, ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాయి. You may put any number on either side, but it remains same. తైలము దీపమును వెలిగిస్తుంది. It is the oil that lights the lamp. ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. It is love that lights the life. ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం. It is very difficult for a human being to realize this love.
ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు. Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love. ఇది ప్రేమ కాదు. It's not love at all. ఇది ప్రేమ అని అనిపించుకోదు. You cannot call it love. తల్లిదండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు. The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love. ఇది మోహమని కూడా చెప్పవచ్చు. You can also call it attachment, moha. ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు. The attachment relates to the body but not to the spirit. దేహమును ప్రేమిస్తున్నారు. We love the body. అధికారిని ప్రేమిస్తున్నారు. We love the one in authority. అంతస్తులను ప్రేమిస్తున్నారు. We love status. కానీ ఇవన్నీ ఎంతవరకు? How long they last. దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు. We love so long this body exists. అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు. We love so long we are in position. మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు. So long this human life is sustained. ఇవి మూడు we కూడా continue to అనిత్యము love. అశాశ్వతము. All the three are temporary. కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది. Therefore this sort of physical love is temporary. కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు. You cannot call it as true love. ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. We take this as true love and waste our time and life. ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది. This love is selfless. It is egoless. It is blissful. ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి. In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only. కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు. So what all we interact at the physical level is not love at all, which is just transient and physical and worldly. ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి. They have come in between and pass off. నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది. This eternal love originates from heart. ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది. It's not that it's born there, it is spread everywhere. కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు? Why the human is not able to know this love, which is pervasive everywhere? ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి. The heart of human has become barren land. అంతేకాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి. The heart of the human is polluted. మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి. It is dirty. కారణం ఏమిటి? Why? ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు. He has filled his heart with worldly thoughts. ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించుటకు ఎట్టి అవకాశము లేదు. There is no space, there is no scope for the sacred permanent love to enter. కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమైనటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది. The moment we keep this worldly physical love at a distance, this attachment at a distance, then only you will find this true love originating, which spreads everywhere. కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి? What is it that the human being should know now? ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటాది. The human love today changes every time.
పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది. After birth, the child considers the lap of the mother as the very heaven. కానీ పెరుగుతూ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైన విద్యల్లో ప్రవేశిస్తుంది. Later, the child ages and starts studying. అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు. And the child forgets the lap of the mother and thinks of his studies and the school later. ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు. This grown-up person studies in an institution and faces all challenges in the educational front. తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు. Later he forgets all the గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. Later he becomes a householder. అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యం అందించుకుంటాడు. He considers his family as permanent and forgets everything rest. క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు. After one or two children, he'll be disgusted with his family. తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు. Later he moves about to earn money. ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు. He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal. కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విశ్వించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు. As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he will be ultimately vexed and disgusted. ఈ విధముగా ఒకదాని సంయోగము, మరొక దాని వియోగము, ఒకదాని వియోగము, మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు? Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love? కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు. This love is not true. ఇది ఆత్మ ప్రేమ కాదు. It is not the love of the spirit. ఇది అనంతమైన ప్రేమ కాదు. It's not infinite love. ఈ ప్రేమ మారనటువంటిది. This love is one that changes. దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించినటువంటిది. The divine love is changeless. కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది. The worldly love deludes you. ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు. So long this delusion is there, you cannot know Brahman, the divine. కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు. Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth. యదృశ్యం తన్నస్యం. సూచనలందరి కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది. All that you see is bound to vanish at one time or other. ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటి కాదు. All that disappears is not truth. కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచినటువంటిది, పరిశుద్ధపరచినటువంటిది ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ. Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments is true love. అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కానీ పుచ్చుకునే స్వభావం లేదు. Love only gives and gives. It will never receive. నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ వస్తుంటాది. Love continuously gives and gives. ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా? In this world, do you find anybody who gives? తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి. A father thinks twice before giving his property to his own son. కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు? When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son, కనుక how do you expect others to give స్వభావము property? ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు. It's only God who gives and gives, no one else. కనుక దైవత్వంతో కూడినటువంటిదే ఈ ప్రేమ తత్వము. Therefore this love is divine. ఈ ప్రేమ అనేటువంటిది
నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నఖశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది. This love is present in the heart and just flows from there from top to toe continuously. ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది. This love is experienced by every cell in our body and all over the కానీ body. దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి. As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there. నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు. He spends all his time in this desire which is worldly, ephemeral and physical. కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. Therefore we should direct our love along the proper path in our heart. ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు. The world also will not accept you if you have no love in your heart. ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే. A heart without love is a dead body. జీవితమునకు ప్రేమనే ప్రాణము. For this life, love is the ప్రేమనే actual దైవము. Love is God. కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి. Therefore this love which is divine must be known by every human being. విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి. We should see all those things that we see and listen to get into our hearts. ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైన పదార్థాన్ని అందిస్తున్నాను. A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you. దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు. See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats. అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు. All of the students were keeping vigilant, keeping a watch around these sweets. కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు. But one student ate these sweets and got them digested, and he could be strong and remain there with all the courage. అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? What is the inner significance here? ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవత్ భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు. It's not enough if you keep all the divine teachings safe and secure. మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి. Sweetest feelings must be preserved, kept safe and secure ఈ in our heart. హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి. We should have that digestion of experience. ఆ జీర్ణించుకున్న తరువాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది. It's only after digestion our body will be strong enough. అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి. Like that, all that we heard, all that we read, ఈ all that we హృదయంలో have known must ప్రవేశించినటువంటి preserve in our దాన్ని heart. మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి. Later, we should translate them into action and digest them. That అప్పుడే way. మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది. Then only you will have the satisfaction of love. కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు. It's useless by merely listening. లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు. It is useless by merely దీనిని eating. జీర్ణించుకోవాలి. You have to get them అనగా digested. నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి. You should experience in your daily life. అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది. When once all these things are digested, then you will find the strength. కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు. This was the prayer of Gopikas in those times. ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురమును పెంపొంద ప్రేమావేశముతో
ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే కృష్ణ గానము సేయగదే ప్రేమరహిత మరుభూములలో In this barren land where there is no love, ప్రేమాంకురములు పెంపొంద in order to germinate the seeds of love, ప్రేమావేశముతో with all the emotion of love, ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. for the rivers of love to flow continuously, Krishna, sing and sing for us. కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి. But human heart today is a barren land. ఇసుకలో వర్షధలధారలింకిపోవు It's only on sand the water just sings. మధురమై నిల్చు రేగని మసకలోన Whereas in a fertile land, the same rainwater becomes sweet. ఇసుకలో వర్ష జలధారలింకిపోవు Whereas in a మధురమై sand, water is నిల్చు absorbed. రేగడి మసకలోన In a fertile అటులే land, ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి. the rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness. ఈ ఆధ్యాత్మిక మార్గం కానీ లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కానీ వైజ్ఞానిక మార్గం కానీ హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబిస్తూ ఉంటాయి. Spiritual matter, or worldly, or scientific, or technological, unless heart is pure, all the rest will be futile. కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు. All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. So every person should determine to recognize the nature of this love. ఇది నేచర్ కాదు, దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ. This love is transcendental. కనుక ప్రేమ నేచర్ లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి. Love is not there. The nature is present in love. కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది. Therefore, universe is present in love. ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు. In fact, love cannot be contained within this ఈ వస్త్రం universe. నా చేతిలో ఉంటున్నదనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది. You find this cloth? Well, because my hand is bigger than the cloth I hold here. అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది. Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love. కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది. Likewise, universe is present in love. It means love is bigger than this nature. కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇప్పుడును ప్రేమ ఆధీనమైనదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునికి ఆధీనమైనది కాదు. Therefore, all this apparent transcend universe is present in love, and love doesn't submit itself to this universe. లయములు కానీ లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మతత్వములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి. Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only. ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే. All others are physical, worldly. ఈ శరీరం ఎంతకాలం ఉంటుండాలి? How long the body lasts? ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. All these are just temporary. ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటుంది. This which is ephemeral and temporary love also doesn't last long. కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాయి. Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truths. ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
The main aim and objective of mankind is to recognize this eternal truth which is love. ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుంది. The apparent world, what you see now, is full of all diseases, like a sick person, a patient. ఈ ప్రపంచంలో ఎందు చూసినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి. You may go anywhere, you find agitation and restlessness. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము. Wherever you go, you find betrayal, deceit, you find cheating. ఇవన్నీ కూడా ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే. They are all actions just opposite to love. కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది. So it's only love which is all pervasive and which will make everybody happy. కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి. In order to attain this eternal bliss, it is possible only through love. ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవిస్తుండేటువంటిది ఈ ప్రేమ తత్వము. The love remains there when there is unity in this trinity, the body, mind and the spirit. కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటాది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ. The worldly love lasts so long there is this body. మనస్సుతో కూడినటువంటిది ఉంటుంటాది ఈ ప్రాపంచిక ప్రేమ. The worldly love relates to the mind. కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటాది ఈ ప్రాపంచిక ప్రేమ. The worldly love to some extent goes with the intellect. శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి యొక్క తత్వము ఆత్మ ప్రేమ. But that which is beyond the body, mind, intellect is the ఆత్మ love of the అనగా spirit. ఏమిటి? What do you mean by Atma? ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది. Atma has no definite form. పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ. The pure love is Atma. పవిత్రమైన ప్రేమనే ఆత్మ. Sacred love is Atma. నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ. Selfless love is Atma. నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ. Egoless love is Atma. నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ. The love which is నిరంజనమైనటువంటి ప్రేమనే attribute to ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ. Formless love is Atma. అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి. However, this love has so many experiences. చక్కెర ఉంది. Here is sugar. చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు. If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color. కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు. But we ask the form of the sweetness, no one can say. కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు. However, if you ask what is the form of the sweetness, you will say it is sweet, and you can say sweet, but you cannot say the form. కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు. Therefore, the sweetness comes to our experience, not to expression. కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము. We experience this love in a varied form in this life, in అయితే this world. అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి. However, in this temporary love, there is a permanent love. కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది. However, that which is truth is non-apparent, నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది. and that which is eternal is inner current. ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది. We have to investigate the love in full. అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ. Therefore, the love which relates to the spirit is Atma Prema. ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి. Whereas the worldly love relates to our body, the mind and intellect. ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి. The worldly love, because of union and separation, will put you to suffering, will put you to ఎంతటి sadness and భగవంతుని grief. ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది. It may be the divine love, but yet because of separation, you will be feeling sad. కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు. But the love of the spirit will be happy even in times of separation. దీనికి 4 విధమైనటువంటి స్థానములు ఉంటున్నవి. It has 4 levels. అయితే ఇందులో ప్రధానమైనటువంటి 3. However, most important are 3. ఒకటి స్వార్థ ప్రేమ.
One is selfish love. రెండవది సమంజస ప్రేమ. The second is samanjasa prema. మూడవది పరార్థ ప్రేమ. Third one parardha prema. నాలుగవది యథార్థ ప్రేమ. Fourth one yadardha prema. అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది. Swartha prema, selfish love, is like light in a room. ఆ రూము మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటాది. The light is limited, confined to that room only. కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు. But you don't find the light of the room ఇది outside. కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటాది. It is completely limited to that room. రెండవది The second. సమంజస ప్రేమ. Second, samanjasa ఇది prema. ఏ మూన్ లైట్. Samanjasa prema is moonlight. అనగా బయట లోపల కూడాను ఈ యొక్క వెలుతురు ఉంటుంటాది. అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్ముగా ఉంటుంది. The samanjasa prema, moonlight, is present outside and inside, but it is rather dim but not powerful. కానీ సన్లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, అనగా పరార్థ ప్రేమ. Third one, parardha prema, is sunlight. ఇది లోపల వెలుపల ఉంటుండాలి. It is present inside and అయితే outside, ఇది శాస్త్రం కాదు. but it's not permanent. కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రాన సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము. As you don't see the sun, you feel that sun has set. కానీ సూర్యుడు అస్తమించడం లేదు, Sun doesn't set, సూర్యుడు ఉదయించడం లేదు. nor does he అదే rise. విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు. When there is absence of righteousness, you cannot say it has decayed or degenerated. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది. Glanir-bhavatu means the righteousness is non-apparent. కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు. You don't see it, but doesn't mean that it's not existing. సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము. You think that sun has set. కానీ భూగోళం యొక్క అడుగు భాగంలో పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము. Because the sun has gone the other side of this planet, you feel the కానీ sun has సూర్యుడు set. అస్తమించలేదు. Sun doesn't set. సూర్యుడు లేకుండా పోలేదు. Not that there is no sun అదే either. విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు. Like this same way, because you don't see this dharma, you say that it is non-existent. అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటాది, లోపల వెలుపల. Like this, the sunlight is there for some time, inside and outside. కానీ ఇది కూడాను శాశ్వతం కాదు. But even this is not permanent. ఇది పరార్థ ప్రేమ. This is parardha prema. ఇంకా ఆత్మ ప్రేమ, అదే యథార్థ ప్రేమ. The fourth one, atma prema, the love of the spirit. అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఇది గోచరం అవుతుంటాది. The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night. దీనిని వేదమునందు అంతర్బహిష్యత సర్వవ్యాప్త నారాయణ స్థిత. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది. The love of the spirit gives you the light both inside and outside. ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు. This love of the spirit, it doesn't die. దీనికి తరగటము పెరగటం కూడాను లేదు. It neither increases nor diminishes. దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి. It is the state of a permanent state which neither comes కావున nor goes. అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది. We have to struggle for such love which is present latent in us. ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు. You don't need to bring from outside nor buy nor receive by way of ఎప్పుడు gift. అక్కడనే ఉంటుండాలి. It stays there all the time. అది సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది. It is present everywhere, all over. ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి. Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels. కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది. You can remain in the state of peace because of love only. భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతాకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం? In our prayers we say, Shantakaram Bhujaka Sayanam. What is the inner భుజగశయనం significance?
1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం. Lord reclines on the serpent with 1000 hoods, but yet he remains as the embodiment of peace. అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు. Though he is reclining on the serpent with 1000 hoods, he always remains in peace. ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు? Why? What is the దాన్ని reason? తన క్రింద వేసుకున్నాడు, అందువల్ల శాంతిగా ఉంటున్నాడు. Because the serpent is present under him, therefore he remains in peace. కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే. Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, కనుకనే agitated. విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి. Therefore we should put the sensual desire under control and అది check. ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు. Lord Narayana, though he reclines on the serpent, he ఎక్కడున్నాడు maintains నారాయణుడు? his peace. Where is Narayana? సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే. Narayana resides in the altar of the heart of కనుక హృదయం everybody. అనేటువంటిది కోరికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు. So the heart should not entertain any desire. ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి? What is the due scope of the మనసే. desire? It's on the mind. ఇదే అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి. It's the mind behind all this mischief. కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున. Therefore you have to direct the mind towards అది our ఎట్లా heart. మరల్చాలి? ప్రేమ చేతని. You can direct it through love ఇంకొక only. మార్గంలో ఇది మరల్చదు. It's not possible to direct by అన్నింటినీ any way. అణగదొక్కుతుంది ఈ మనస్సు. You can only control it only with the love. కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి. Mind is expansive, it's so vast. కనుకనే వేదం మనోమూలం విధం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి. The whole universe is because of the mind only. ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది. In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God. కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి. When once we go by this master command, the rest will follow you automatically. సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు. Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plans. ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు. Hanuman is present there. హనుమంతుడు కూడాను సామాన్యుడు కాదు. Hanuman is not అనేక ordinary. రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడాను ప్రవేశపెట్టాడు. He has got all the experts. విచారణ కలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు. Hanuman experimented, has got enough of experience. కానీ వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి. In order to conquer, in order to kill Vali, I should have a friend who is mightier, stronger than అప్పుడే Vali నేను వారిని himself. జయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాటితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి? Then only Vali can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless. కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు. So Rama also examined Hanuman. ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు. The strength and the power of Vali are to be seen in Hanuman. అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు. And Hanuman has proved he excelled Vali in every aspect. అప్పుడే రాముని యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వాడికంటే అధికమైన శక్తి గల వాడి కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు. Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend. ఒకానొక సమయం లోపల At one time, వాలి సంధ్యావందనం ఆర్చుకునే సమయం లోపల Vali was offering his prayer during twilight. ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు. Ravanasura came. నా సంధ్యావందనకు ఏమైనా విముక్తం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు. Because he doesn't want anyone to come in between as he is in prayer, he kept Ravana in his arms. రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
It's only Vali who is so powerful, who could have Ravana in one arm. రాముల పైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించుకుంటూ వచ్చాడు. Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama. దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం. All this strength is due to his love for God. మూడవ దినము, Third day, ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారినందరినీ వధించాడు రామలక్ష్మణులు. Rama Lakshmana killed all warriors. అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు. Angada and others fought. కుంభకర్ణుడు, Kumbhakarna, ఇంకా రావణుని కుమారుడు the sons of వీళ్ళందరూ చంపిన Ravana. తర్వాత ఇంకా రావణుడు ఒక్కడు మిగిలాడు. All of them died. Only Ravana remained. ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు. At that time, a very strong man came there. చెప్తున్నాడు విభీషణుడు, రామా, ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు. Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man, ఇతనే all Lanka రావణుడి will కంటే come. మహాశక్తి సంపన్నుడు, He is more powerful than Ravana. అతని కంటే పెద్దవాడు. He is elder than Ravana. ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు. And Rama fought with him. కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు. However, he could not win over him ultimately. కడపటికి రాములే అలసిపోయాడు. Rama was tired. అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా, ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపై యుద్ధం పోరాడుమని చెప్పాడు. Vibhishana standing behind said, Rama, don't take rest. Don't gain time any longer. Kill him now. కొన్ని నిమిషములు ఏమైనా ఆలస్యం చేసివా అతను ఇంక నీకు దక్కడు. If you wait for few minutes, నీకు you విజయం కూడా నువ్వు cannot catch. చేకూడదు. And you will never ఇది win. నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు. This I am telling out of love. అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు. Because of all the encouragement of the words of Vibhishana, Rama killed that man. క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు. That strong, powerful man ultimately died. నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు. The moment that powerful man fell down, Vibhishana also fell at the same time. తర్వాత రామచింతన చేశాడు. Then he thought of Rama. తదుపరి లేచి, He got up, స్వామి, ఇది నా బలహీనత, said, Swami, this is my weakness. ఛీ, ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు. Such weakness should not be there in me. నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా? When your love is there, full in my heart, why should I be weak? మంచిదే కానీ నీవు ఈ పడిపోవటానికి కారణం ఏమిటి? So okay, then why did you fall on the ground like that? స్వామి, ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు. Swami, I fell down because of this body attachment and love. అనురాగం యొక్క సంబంధమే. Is only body attachment. ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు. Because that powerful man, strong man, is విభీషణుని my యొక్క own కొడుకు. son. He is the son of Vibhishana. చూశారా, భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరే దానిని మరణింపచేయమని చెప్పి కోరాడు. In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son. విభీషణ, ఎందుకు ఈ విధంగా చేశావు? Vibhishana, why did you do ఇది like that? పొరపాటు కాదా? It's not a నీ mistake. మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని Why did not tell in the beginning that he is your son? చెప్పాడు. Then he said, స్వామి, ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు. Swami, in warfield, let him be anyone. We should not go by our relationships in times of war. వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రము ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు. There's no consideration on grounds of blood relationship whatsoever. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు. He may be your relation. When once there as an opponent,
He is your తండ్రి enemy. అయినా, తల్లి అయినా, బంధువులైనా, మిత్రులైనా, శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవారు ఈ బాంధవ్యం ఏమీ మాత్రం ఉండకూడదు. Let him be mother or father or brother or son, anybody for that matter. In times of నేను war, నీకు you are- శరణాగతుడైనటువంటి వాడను, I have surrendered to you. నేను నీ దాసుడను. I am your servant. కనుక నీ విజయాన్ని నేను కోరాలి, కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి. I want you to win. All the body relationship is like a water bubble. అవన్నీ కూడా నువ్వు క్షణం లోపల కూలిపోయేది, కాలిపోయేది, రాలిపోయేటువంటివి. All those things are sure to pass off like నిత్య they will drop. సత్యమైనటువంటి యొక్క తత్వం నీ యొక్క భావమే. The eternal truth is your own divine feeling. ఈ ప్రేమతత్వం ఇంత బట్టిగా రామకు విజయానికి సాధించడానికి తగిన కృషి చేసింది. It is only the spirit and the strength of love that brought victory to Rama. కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి. This love should be a permanent attachment towards God. లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును, కానీ బంధ విమోచన జరుగుతుంది. Worldly attachments are sure to leave you at one time or other. తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంఖ్యలు. On the other hand, that which is of dullness, tamoguna, is like an రజోగుణ iron chain. సంబంధమైనటువంటి యొక్క త్రాళ్ళు కాపర్ సంఖ్యలు. And those of rajoguna, the emotion, is like a copper chain. కానీ సాత్వికమైనటువంటి యొక్క గుణము సంపన్నమైనటువంటిది ఇది బంగారు సంఖ్యలు. That of the pious quality, sattvic, is a gold chain. కానీ ఇనుమైన, రాగైన, బంగారైన బంధనే కదా. Be that the copper or iron or gold, after all it is a chain. ఈ ఇనుముకు, కాపర్కు, బంగారుకు విలువలు ఉంటాయి, కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే. కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు. I don't want to be ఆ chained anyway. సాత్విక బంధన కూడా అక్కర్లేదు. I don't want to be bonded by the సత్యమైనటువంటి sattvic యొక్క chain. రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలన్నాడు. I want the pure, unsullied, pious love for Rama. కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం కలిపాడు. To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction. కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు. Vibhishana is a pious friend. రామునికి సాత్విక మిత్రుడు. Is a pious friend to Rama. ఇంతకాలం ఉంటున్నప్పటికీ లక్ష్మణుడు కూడా సాత్విక మిత్రుడు కాదు, సాత్విక సోదరుడు మాత్రమే. Lakshmana is not a pious friend, is a pious brother. సుగ్రీవుడు కూడాను రజోగుణ మిత్రుడే. Sugriva is one of emotion. జాంబవంతుడు కూడాను తమోగుణ మిత్రుడే. Jambavan is one of tamoguna. కానీ dullness. సాత్విక మిత్రుడు రాక్షసుడైనప్పటికీ సాత్వికంగా దైవానికి అర్పితం గావించుకున్నటువంటి వాడు విభీషణుడు ఒక్కడే. Vibhishana, though a demon, but he remained as a pious friend of Rama. అది కూడాను శుద్ధ సత్వమైనటువంటి యొక్క భావము. That is pure and ఆ sullied శుద్ధ feeling. సత్వమునందే ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. It is only in this pure, unsullied, pious quality that love shines. దీని యొక్క కొలతలు విలుతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు. No one can describe nor దీనికి measure. భాషనే లేదు. It has no language to speak. అందువల్లే వేదమంతా కూడాను యదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. Therefore Veda declared that mind would return because it cannot నా comprehend. ప్రేమ నవస పృష్ఠే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అని. శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు. It is the declaration of Shruti and Smriti that says that love has not come from the లేక sky. భూమి నుండి పుట్టి రాలేదు. It is not born out of earth. ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు. It is neither born nor dies. ఇది సర్వవ్యాపకమైనటువంటిది. It is all pervasive. అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది. The moment you give up the worldly feeling, then this love shines. కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది. This sort of light of love is expressed, taught by Veda. హృదయ గ్రంథే నాసే ఇతి శృతి. శృతి అనగా వేదం. Shruti is Veda. ఇదే వేదం చెప్పినటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క వర్ణన. This is the teaching and the description by Veda. ఇంక ఎవరు కూడా ఈ ప్రేమను వర్ణించడానికి వీలు కాదు. It's not possible for anybody to describe ఎంత love. వర్ణించినప్పటికీ నారదుడు కూడా చాలా దీన్ని వర్ణించలేకపోయాడు. Narada also could not narrate in full. ఎంతో గొప్ప గొప్ప పదవులంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
He used bombastic words. లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి ఈ విధంగా అనేక రకములుగా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది. He used all bombastic words. Not even one word was ever కనుకనే equal to love. ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు. So love is a ఈ diamond. రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు. No one can estimate its value. కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి యొక్క నామం అనేటువంటిది పెద్ద రత్నము అన్నాడు. The name of Rama is a ఇక్కడ diamond. ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నారు. Love is a highly valuable diamond. ఇది ఎక్కడ చిక్కుతుంది? Where do you get it? ఏ మార్కెట్ లో చిక్కుతుంది? Which market? కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బయలు పెట్టరు. You don't find just diamonds అన్ని sold బయలు in the market. పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే Those which are sold outside, రత్నాల only మార్కెట్ fish. లోపల చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వారికి చూపుతారు. Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford. కానీ ఈ ప్రేమరత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? This diamond of love, where is it ఎక్కడ sold? కూడా ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు. It's not limited to business transactions. కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో Though in the ప్రేమ market అనే of అంగడి love లోపల and the shop of ప్రేమ love, స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు. God, who is the embodiment of love, will give you this love, the precious diamond. అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు. God is only the master of this love, no one else. అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది. You can only get from him alone. కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ. Love is such a valuable diamond. ప్రపంచంలో ఉండినటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చును. You can estimate the price of all the worldly diamonds. ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు. But no one can ever estimate the price and the value of the diamond of love. ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు. It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth. కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిదిగా మీరు విశ్వసించి ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మీరు కోల్పోకండి. Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it. ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు. You cannot get it back. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి. Have Sai, having got him one. పోయిన చిక్కని పచ్చీసుని ఈ పాదసేవయండి. When once you lose this opportunity of serving the భక్తిని Lord, ఈ you శక్తుల will not నుంచి get. ముక్తి చేస్తునండి. It's only devotion that gives you power ఇతరుల and మాటలు liberation. ఇంపుగా నమ్మి కొంపదీయకండి. Don't be carried away by hearsay, what others tell రండి you. రండి 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 ఈ ప్రేమను కొనుగొండి. Come along and experience and bask in this love. ప్రేమ ముదిత మనసే కో రామ 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 శ్రీ రామ రామ కటే దుఃఖ మిటే లేత రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ పరమ శాంతి నిరాధార
ఏక రామనా. మాత పిత బంధు సఖ సఖి రామనా. మాత పిత బంధు సఖ సఖి రామనా. జనర జీవన ధన ఏక రామనా. భక్త జనర జీవన ధన ఏక రామనా.